రాజకీయం నేర్పిన బీఆర్ఎస్ పార్టీని వదిలి కవిత తప్పు చేశారా? ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత గమ్యం ఏంటి? ఆమెను ఎవరు ఎందుకు నమ్మడం లేదు? నన్ను నమ్మండి బాబోయ్ అనే పరిస్థితికి ఆమె దిగజారారా? పూటకో మాటతో పొలిటికల్ పబ్బం గడుపుతున్నారా? చివరకు కార్యకర్త కూడా కవితతో ఫోటో దిగేందుకు ఎందుకు ఇష్టపడటం లేదు? తప్పటడుగులతో తన పొలిటికల్ ఫ్యూచర్ ని ఆమె నాశనం చేసుకుంటున్నారా? ఒకప్పుడు తెలంగాణ రాజకీయాలలో కల్వకుంట్ల కవిత ఒక యువరాణిలా వెలిగేవారు. బీఆర్ఎస్ పార్టీలో తండ్రి కేసీఆర్ నీడలో ఆమె శక్తివంతమైన నాయకురాలుగా కనిపించేవారు. పార్టీ నీడలోనే తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా ఆమె సాంస్కృతిక సామాజిక కార్యక్రమాలలో ముందుండేవారు. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఆమెను గౌరవించేవారు. కానీ ఒక్క రాత్రిలోనే ఆమె జీవితం తలకిందులైంది. తండ్రి కేసీఆర్ ని బీఆర్ఎస్ ని విమర్శించినప్పటి నుంచి ఆమె ఒంటరి యాత్రికురాలుగా మారారు. ఇప్పుడు ఆమె తన సొంత గడ్డ మీద తెలంగాణలో ఒంటరిగా తిరుగుతున్నారు. ఒకప్పుడు షర్మిల ఏ విధంగా రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కొన్నారో ఇప్పుడు కవిత కూడా అదే బాటలో నడుస్తున్నారు. బీఆర్ఎస్ లో ఆమెకు ఉన్న గౌరవం, శక్తి ఇప్పుడు కనుమరుగైనట్లు కనిపిస్తోంది. చివరకు గల్లీ స్థాయి నాయకుడు కూడా ఆమెతో ఫోటో దిగడానికి ఇష్టపడటం లేదు. అయినా ఆమె ఆశ వదులుకోలేదు. తెలంగాణ జాగృతి కండువా వేసుకొని నన్ను గుర్తించండి బాబోయ్ అని రాజకీయంగా బలం కూడగట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కవితను ఎవరూ నమ్మకపోవడంతో చివరకు ఆమె దృష్టి ఇప్పుడు సింగరేణి కార్మికులపై పడింది. దసరా తర్వాత సింగరేణిలో పర్యటిస్తానని, వామపక్షాలు హెచ్ఎంఎస్ తో కలిసి కార్మికుల సమస్య కోసం ప్రభుత్వంతో పోరాడతానని ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ సంఘం కూడా ఆమెతో దూరం పాటిస్తోంది. వామపక్షాలతో కలిసి పనిచేస్తానని చెప్తున్నా ఆమెపై వారికి కూడా నమ్మకం లేదట. ఎందుకంటే కవిత అవసరానికి వాడుకొని వదిలేస్తుందని ఒక ప్రచారం ఉంది. మోసం చేయాలని చెప్పో ఇంకోటి చేయాలని చెప్పో మాట్లాడను, స్ట్రైట్ ఫార్వర్డ్ ఇష్యూస్ మాట్లాడతా కాబట్టి నన్ను ఇలా బలి చేసిండ్రు, పర్వాలే. కానీ రేపటి నాడు ఇదే ప్రమాదం రామన్నకు కూడా పొంచుంది, రేపటి నాడు ఇదే ప్రమాదం మీకు కూడా పొంచుంది. అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది. నేను ఇవాళ ఓపెన్గా అడుగుతా ఉన్నాను, హరీష్ రావు గారికి నేను సూటి ప్రశ్న వేస్తున్నా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను సూటి ప్రశ్న వేస్తున్నా. నా మీద కుట్రలు ఎప్పటి నుండి ప్రారంభమైనాయి? ఎప్పుడైతే హరీష్ రావు గారు, రేవంత్ రెడ్డి గారు ఒకే ఫ్లైట్లో హైదరాబాద్ నుండి ఢిల్లీకో, ఢిల్లీ నుండి హైదరాబాద్లో ఒకే ఫ్లైట్లో వాళ్ళిద్దరు ప్రయాణం చేసి వచ్చినప్పుడు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు కాలు పట్టుకొని సరెండర్ అయినాక ఈ కుట్రలు స్టార్ట్ అయినాయి, నా మీద ఈ స్టోరీలు స్టార్ట్ అయినాయి. అసలు కవిత రాజకీయ గమ్యం ఏమిటి అంటే ఆమెకే సమాధానం తెలియదు. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు అత్యంత శక్తివంతంగా కనిపించిన ఆమె ఇప్పుడు బయటకు వచ్చాక బలహీనంగా కనిపిస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇది ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేస్తోంది. చూడాలి మరి ఇకనైనా కవిత యాక్టివ్ గా అవుతారా లేక పొలిటికల్ ఫ్యూచర్ కొలాప్స్ చేసుకుంటారా?